యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. ఈ తమిళ్ ఫ్యామిలీ కన్వెన్షనల్ ఫ్యామిలీస్ లో మీరు సినిమాలు చేయడానికి వాళ్ళు ఏమనలేదు. లక్కీగా మా ఇన్ లాస్ వర్ దే డెంట్ బాదర్. సరే నువ్వు చేసుకుంటావా, నీ ఇష్టం, నువ్వు చేసుకో. దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు దే డోంట్ వాచ్ మూవీస్. కానీ నన్ను ఎప్పుడు నువ్వు ఇది చెయ్యకు, నువ్వు ఈ సినిమాలో ఇదేం చేసావు, ఏ నాడు ఒక్క రోజు కూడా దే డెంట్ బ్రింగ్ ఇట్ అప్. అవునా? ఎవరికన్నా వస్తే సత్య ఆ సినిమాలో ఉంది, తమిళ సినిమా వస్తే వాళ్ళు ఇంకా హ్యాపీగా అయ్యారు. మరి తమిళ ఏం చేయలేదా మీరు? సంతోష్ సుబ్రహ్మణ్యం అని ఒకటి బొమ్మరిల్లు రీమేక్ చేశాను కదా, సో అది బాగా హిట్ అయింది ఆ సినిమా. వినాయకుడు కూడా వాళ్ళు రీమేక్ చేశారు, బట్ అది ఎంత సక్సెస్ అయిందో నాకు తెలియదు. హిట్ బొమ్మరిల్లు పెద్ద హిట్. సంతోష్ సుబ్రహ్మణ్యం అనే సినిమా బాగా హిట్ అయింది అక్కడ. మీకు అక్కడ మంచి ఇమేజ్ వచ్చి ఉంటుంది. అవును అవును, ఆ సినిమాకి వచ్చింది. మరి తర్వాత కంటిన్యూ అవ్వలేదా తమిళ? అంటే వాళ్ళు చాలా నేటివిటీ మీద చాలా ఎక్కువ ఫోకస్ పెడతారు కదా. తమిళ వచ్చిందా ఇప్పుడు? మరి తమిళ అత్తగారు తమిళ నేర్చుకున్నాను. అంటే ఇప్పుడు వాళ్ళు పోయాక అంత ఎక్కువ తమిళ మాట్లాడు. కూడా దే ఆర్ ఆల్సో లాస్ట్ అండి. ఇద్దరు, మా అత్తగారు మామగారు ఇద్దరు చనిపోయారు. ఓకే. సో వాళ్ళు ఉన్నప్పుడు దే యూస్ టు ఇన్సిస్ట్ యూ లెర్న్ ద లాంగ్వేజ్, మాతో తమిళ్లోనే మాట్లాడు అని పట్టుబట్టి నేర్పించారు కూడా వాళ్ళు. నేర్చుకోవాలి, నువ్వు తమిళ్ ఇంట్లోకి వచ్చావు, ఇప్పుడు నువ్వు భాష నేర్చుకోవాలి అని. అంటే తమిళ పొన్ను అయిపోయారు మీరు. ఆంధ్ర తెలంగాణ తమిళ్. సో వాళ్ళు ఎప్పుడు నేను తమిళ్ మాట్లాడినా కానీ అర్థం చేసుకొని ఎంకరేజ్ చేసేవాళ్ళు. మా ఆయన నవ్వేవాడు. సో అందుకే ఐ డోంట్ లైక్ స్పీకింగ్ టు హిమ్ ఇన్ తమిళ్. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ వి కన్వర్స్ ఇన్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్. దానికి తెలుగు వచ్చేసిందా? తను తెలుగు, తను పుట్టి పెరిగింది ఇక్కడ హైదరాబాద్. ఓకే. అయితే ఊరికే పేరుకే తమిళియన్స్ అని, అంత ఇక్కడ కల్చర్ లో పెరిగిన వాళ్ళేగా వాళ్ళకి ఇక్కడ పెరిగిన వాళ్ళు. కాబట్టి దట్ డస్ నాట్ మేక్ మచ్ ఆఫ్ డిఫరెన్స్ మీకు. అంటే మీరు ఆ రకంగా ఈ రకంగా అన్ని విధాలా లక్కీయే. అవును, ఒక ఫాదర్ ఎర్లీగా పోయారన్న ఒక పాయింట్ తప్పితే God has been very kind. Very kind అండి. God's grace, everything, he's been at least, ఇప్పుడు ఒకటే అండి, లైఫ్లో ఏవి జరగాలో అవి జరుగుతూ ఉంటాయి. సో దానికి మనం ఎందుకు అని బాధపడడం మొదలు పెట్టామంటే మనం ముందుకు వెళ్ళలేము. సో ఎవ్రీ టైమ్ ఫర్ మీ ఇట్ వాజ్ లైక్ ఓకే, ఇది సాడ్ జరిగింది కదా, లెట్ మీ డూ సంథింగ్ విచ్ ఇస్ బెటర్, విచ్ విల్ హెల్ప్ మీ గ్రో ఇన్ లైఫ్. కానీ నేను ఎప్పుడు లేదు ఇది నేను చేయకూడదు, లేకపోతే అంటే ఐ నెవర్ వాజ్ డిసప్పాయింటెడ్ ఆర్ ఐ డోంట్ హ్యావ్ రిగ్రెట్స్ ఆల్సో. ద వెరీ ఫ్యూ ఇన్స్టెన్సెస్ వేర్ ఐ ప్రాబ్లీ వుడ్ హ్యావ్ రిగ్రెటెడ్ ఫర్ సమ్ టైమ్, బట్ లేటర్ ఆన్ ఓకే లెట్ ఇట్ గో అని ముందుకు వెళ్ళిపోవడం. అంటే మరి ఎంతకని మనం ప్రతిదానికి రిపెంట్ అవుతూ ఉండలేం కదా, ఇట్ హ్యాస్ టు గో. అండ్ దెన్ ఇప్పుడు ఏమవుతుందంటే ఫాదర్ లేరు, మదర్ ఇచ్చేస్తుంది అన్నప్పుడు యూ ఎండ్ అప్ డూయింగ్ lot of mistakes. I mean, there's nobody to guide you and there's nobody to tell you that this is ila cheyali and బయటికి వచ్చేటప్పటికి see అన్ని you won't be able to tell your mother. So కొన్ని ఉంటాయి అన్నమాట లైఫ్ లో అలాంటివి. సో బట్ స్టిల్ ఐ డోంట్. అలాంటివి జరిగాయా మీకు? అంటే కొంచెం అలాంటి అప్స్ అండ్ డౌట్స్? చాలా జరిగినాయండి అలాంటివి. సో ఐ మీన్ ఇఫ్ ఐ హ్యావ్ టు నేమ్ దెమ్, దే లైక్ ప్లెంటీ ఆఫ్ దెమ్ విచ్ మేబీ ఇలా జరిగి ఉండాల్సింది అని అనిపించినవి, బట్ స్టిల్ ఇట్స్ ఓకే, ఇట్స్ ఓవర్, గాన్ ఇస్ గాన్. అదే మదర్ నేర్పినది మీకు బాగా హెల్ప్ అయింది, లుక్ ఫార్వర్డ్ అన్నది. ముందు ఏముందో చూసుకోండి, నిన్నటి గురించి ఆలోచించద్దు అన్నమాట. అది చాలా గ్రేటెస్ట్ లెసన్ ఇన్ఫాక్ట్. లేకపోతే నిన్న జరిగిన దానికి ఏడుస్తూ కూర్చుంటే ఏదో డోంట్